హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి మనకి ఆప్షన్ అయితే ఇచ్చారండి. మరి స్టెప్ బై స్టెప్ మిస్టేక్స్ లేకుండా అయితే అప్లై చేయండి. మీరు ఇప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తే తర్వాత మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా అప్లై చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. సో ఈ వీడియో చూసిన తర్వాతే మీరు అప్లై అయితే చేయండి. సో మరి ఇది మనం మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం మీ సేవా సెంటర్లో, నెట్ సెంటర్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. సో కానీ మీరు బయట నెట్ సెంటర్లో అప్లై చేసుకోవడమే మంచిది. మొబైల్లో ఒక్కొక్కసారి పేమెంట్ సరిగా అవ్వకపోవచ్చు. అలాగే మనం ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేయడానికి కూడా సరిగా అవ్వకపోవచ్చు. మరి ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అది క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అదర్ స్టేట్ స్టూడెంట్స్ అలాగే తెలంగాణ స్టూడెంట్స్కి పైన ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అయితే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమడుగుతుందంటే తెలంగాణ లేదంటే మీరు ఆంధ్రప్రదేశ్, సో మరి సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే తర్వాత మనకి హాల్ టికెట్ నెంబరు, 10th క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది అడుగుతుంది. అలాగే మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. సో సెకండ్ ఆప్షన్ అయితే మనకి పేమెంట్ ఆప్షన్ అనమాట. ఇది పేమెంట్ చేసేటప్పటికి. సో మరి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లో మనం ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అంటే మీరు బాసరా ట్రిపుల్ ఐటీకి ఫస్ట్ ఇస్తారో లేదంటే మహబూబ్ నగర్ క్యాంపస్కి ఇస్తారా అనేది. అంటే ఇక్కడ మనం ఏపీలో ఎలాగో 4 క్యాంపస్ వరుసగా ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అలా ఇస్తారు కదా, ఆ విధంగా అయితే మీరు ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కొత్త క్యాంపస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్లో 10th క్లాస్కి సంబంధించి మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎస్ఎస్సి చదివారా అనేది అడుగుతుంది. సో మరి నేను ఏపీ నుంచి కాబట్టి ఏపీ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. అలాగే 10th క్లాస్కి ఏ ఇయర్ మీరు పాస్ అయ్యారని అడుగుతుంది. 2025 అనేది మీరు అక్కడ ఇవ్వండి. అలాగే 10th క్లాస్ రెగ్యులరా, సప్లై అని అడుగుతుంది. రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని ఇవ్వండి. అలాగే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ నేము 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా నేమ్ కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మిస్టేక్స్ లేకుండా సేమ్ 10thలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వండి. ఆధార్లో ఉన్నట్టు ఇవ్వకండి. అలాగే మీ మదర్ నేమ్ కూడా 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రమే ఇవ్వండి. అలాగే ఫాదర్ నేమ్ కూడా సేమ్ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్లో ఏ విధంగా ఉందో అదే విధంగా కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ అయితే సరిగా సెలెక్ట్ అవ్వట్లేదు. నేను క్లిక్ చేసి తర్వాత ఎంటర్ చేస్తాను. అలాగే ఇక్కడ మనకి ఎస్ఎస్సి నెంబర్ ఆఫ్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యారా లేదా అని అది అడుగుతుంది. మీరు ఫస్ట్ టైమే పాస్ అయిన వాళ్ళు కాబట్టి ఫస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ విధంగా అయితే డీటెయిల్స్ తప్పు లేకుండా, మిస్టేక్స్ లేకుండా మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రమే మీరు ఇక్కడ అన్నీ మీ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, స్టూడెంట్ నేమ్ కానీ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th మార్క్స్ మెమోలో ఉన్నట్లే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే తర్వాత మనకి రిజల్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయమని అడుగుతుంది. మరి రిజల్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే మీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో టోటల్ మార్క్స్ అనేవి ఇక్కడ వేయాల్సి ఉంటుంది రిజల్ట్స్ దగ్గర. సో టోటల్ మార్క్స్ నేను 592 వేసాను అన్నమాట. ఇక్కడ 592 వచ్చాయి కాబట్టి. నెక్స్ట్ మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా ఇక్కడ అడుగుతుంది. సో మరి మ్యాథ్స్లో మీకు ఎన్ని వస్తే అన్నీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జనరల్ సైన్స్లో కూడా ఎన్ని వస్తే అన్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి. సోషల్ స్టడీసు, నెక్స్ట్ ఇంగ్లీషు, అలాగే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇలా అన్నీ కూడా మీరు టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తే సబ్జెక్ట్ వైజ్గా అయితే వేయాలి. ఇక్కడ 10th క్లాస్ నేమ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ అనేది ఇవ్వాలన్నమాట. మీ స్కూల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. స్కూల్ నేమ్ ఇచ్చిన తర్వాత మీ 10th క్లాస్ స్కూల్ అడ్రస్ ఇవ్వండి. అంటే మీరు ఎక్కడ చదివారో ఆ స్కూల్ యొక్క అడ్రస్ ఇవ్వాలి. ఇప్పుడు ఏ విలేజ్లో చదివినా, ఏ సిటీలో చదివినా దాని యొక్క అడ్రస్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసి ఇవ్వాలి. సో మరి 10th క్లాస్ స్టేటు మీరు ఏ స్టేట్ అని అడుగుతుంది. లోకల్ ఇప్పుడు తెలంగాణలో చదివారా లేదంటే అదర్ స్టేటా అని. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి అదర్ స్టేట్ కిందే వస్తుంది. కాబట్టి అదర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
నెక్స్ట్ మీరు 10th క్లాసు అదర్ స్టేట్ నేమ్ అన్నమాట. ఇక్కడ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మరి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. మీరు వేరే స్టేట్ అయితే వేరేది ఇవ్వండి. ఒకవేళ తెలంగాణ అయితే తెలంగాణ అనేది టైప్ చేయండి. నెక్స్ట్ 10th క్లాస్ స్కూలు మన ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా ఇక్కడ అన్నీ కూడా ఆప్షన్స్ అయితే వస్తాయి 10th క్లాస్ స్కూల్కి సంబంధించి. సో మరి 10th క్లాస్ స్కూల్కి సంబంధించి మీరు ప్రైవేట్ అయితే ప్రైవేటు, గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంటు అని మీరు క్లియర్గా అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 10th క్లాస్కి సంబంధించి మేనేజ్మెంట్ కేటగిరీ ఇది కూడా ప్రైవేట్ స్కూలే కాబట్టి ప్రైవేట్ స్కూల్ అనేది నేను ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. తర్వాత సెకండ్ స్టెప్ మనకి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ జెండర్ మేలా ఫిమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ దగ్గర ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వండి మీ ఇంట్లో వాళ్ళది. సో అలాగే ఇంకొక నెంబర్ కూడా అడుగుతుంది. సో 2 మొబైల్ నెంబర్స్ అయితే ఇవ్వచ్చు. అది కూడా మీకు అందుబాటులో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అలాగే తర్వాత ఈమెయిల్ ఐడి కూడా మీ దగ్గర ఉంటే మీ మెయిల్ ఐడి ఇవ్వండి, లేదంటే మీ పేరెంట్స్ మెయిల్ ఐడి అయినా ఇవ్వండి. మ్యాక్సిమం మీరు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఇస్తే మంచిది. అలాగే తర్వాత కమ్యూనిటీ అంటే మీరు ఏ క్యాస్టో సెలెక్ట్ చేసుకోవాలి. ఏ క్యాస్ట్ అంటే బీసీడీ అయితే బీసీడీ, అలాగే ఓసీ అయితే ఓసీ, ఎస్సీ ఎస్టీ ఇలా కరెక్ట్గా క్యాస్ట్ అనేది ఇవ్వాలండి. మళ్ళీ మీ క్యాస్ట్లో వేకెన్సీ ఉన్నా కూడా క్యాస్ట్ సరిగా ఇవ్వకపోతే మీకు సీట్ రాదు కాబట్టి క్యాస్ట్ డీటెయిల్స్ కూడా మీరు కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే మీరు పీహెచ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ అని ఇక్కడ అడిగితే నేను సెలెక్ట్ చేశాను జస్ట్ మీకు చూపించడం కోసమే. ఒకవేళ మీరు కాదు అంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. హ్యాండిక్యాప్డ్ కాకపోతే ఎస్ అని ఒకవేళ మీరు సెలెక్ట్ చేశారంటే ఇక్కడ మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. మరి పీహెచ్లో మీరు లోకోమోటరా లేదంటే మనకి బ్రైడా ఎలా డీఫ్ అని ఏదో అయితే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే పర్సంటేజ్ కూడా అడుగుతుంది. 42, 45 లేదంటే ఇంకా ఎక్కువ ఉందా, సో ఇలా అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అలాగే మదర్ టంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మదర్ టంగ్ అని తెలుగు. అలాగే మీరు రీజియను హిందూ అయితే హిందూ అని సెలెక్ట్ చేసుకోండి, కాకపోతే వేరేదైతే వేరే సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మనకి యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇక్కడ అడుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ మీరు అప్ టు 1 lakh, అప్ టు 2 lakhs లేదంటే అబౌట్ 2 lakhs ఇలా అయితే మనకి అడుగుతుంది. సో మరి ఇవి కూడా ఈ విధంగానే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. క్యాండిడేట్ ఆధార్ నెంబరు ఇవ్వాలి, అంటే స్టూడెంట్ ఆధార్ నెంబర్ కూడా. అలాగే క్యాండిడేట్ అపార్ ఐడి అంటే మీకు ఆల్రెడీ స్కూల్లో అపార్ కార్డు ఇచ్చే ఉంటారు కదా, దాని యొక్క అపార్ ఐడి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ క్యాప్ కేటగిరీ అంటే మీరు ఆర్మీ పేరెంట్స్ మీకు ఉంటే క్యాప్ సర్టిఫికేట్ ఉంటే క్యాప్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయండి. ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందనుకోండి, మీరు స్కూల్లో ఎన్సీసీ క్యాంపుకి తీసుకువెళ్ళుంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అలాగే అండర్ స్పోర్ట్స్ అని ఇక్కడ ఉంది కదా, స్పోర్ట్స్కి సంబంధించి మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్ ఉందనుకోండి ఎస్ అనే పెట్టండి, లేకపోతే మాత్రమే నో అని పెట్టండి. ఉంటే మాత్రం ఎస్ అని పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే స్పెషల్గా కొన్ని సీట్స్ వీటిలో ఇస్తారు కాబట్టి దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ అన్నమాట. సెకండ్ స్టెప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లియర్గా ఉందో లేదో చెక్ చేసుకొని థర్డ్ స్టెప్. సో ఇక్కడ మనకి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంది. సో మరి మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వండి. స్టేటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అని నేను ఇస్తున్నాను, మీరు తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి. అలాగే డిస్ట్రిక్ట్ అడుగుతుంది, నేను విశాఖపట్నం ఇస్తున్నాను. సో అందులో మండలం, విలేజ్, టౌను, ఇలా పిన్ కోడ్ అన్నీ కూడా అడుగుతుంది. సో మరి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వండి. మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. మీ 10th క్లాస్లో ఉన్నట్లు ఇవ్వండి. కరెక్ట్గా మీకు అడ్రస్ కూడా ఉంటుంది కదా, లేదంటే మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయినా ఇవ్వండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో నెక్స్ట్ మనకి ఇలా అయితే థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మరి నెక్స్ట్ ఇలా థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫోర్త్ స్టెప్ అనేది ఇక్కడ మనకి స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో మరి స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అంటే మనకి 3rd నుంచి 9th క్లాస్ వరకు అన్నీ కూడా స్కూల్ నేమ్స్, అలాగే మీరు ఏ స్టేట్లో చదివారు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చదివారా,
లేదంటే ఇంకా వేరే స్టేటా అనేది కూడా ఇక్కడ అడుగుతుంది. థర్డ్ క్లాస్కి సంబంధించిన మీరు థర్డ్ నుంచి 9th వరకు ఏ జిల్లాలో చదివారు ఆ జిల్లా నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మాత్రం ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వండి. ఇది ఇచ్చిన తర్వాత మనకి స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 5th స్టెప్ అన్నమాట. ఇక్కడ మీరు లోకలా నాన్ లోకలా రిజర్వేషన్ ప్రకారం అడుగుతుంది. సో నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే నాన్ లోకల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు లోకల్ అయితే లోకల్ అని సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ వల్ల అయితే. అలాగే మీ పేరెంట్స్ కూడా అదర్ స్టేటా లేదంటే తెలంగాణ అని అడుగుతుంది. అదర్ స్టేట్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత 6th స్టెప్ కూడా నేను నాన్ లోకల్ కాబట్టి నాన్ లోకల్ సెలెక్ట్ చేశాను. ఒకవేళ మీరు తెలంగాణ వల్ల అయితే లోకల్ అని సెలెక్ట్ చేయండి. నాన్ లోకల్ పెట్టకూడదు, ఎందుకంటే మీకు ఎక్కువ సీట్స్ అక్కడ ఉంటాయి కదా లోకల్ కేటగిరీలో. సో మరి ఇది కూడా అయిపోయిన తర్వాత 7th స్టెప్ ఇన్కమ్ క్యాస్ట్ డీటెయిల్స్ అంటే ఇన్కమ్ క్యాస్ట్ నెంబరు వాటి యొక్క సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అడుగుతుంది. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మనకి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మనకి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయమని అడుగుతుందన్నమాట. సో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి ఉండాలి. సో ఇది కూడా <4 MB జేపీజీలో ఉండాలన్నమాట. అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమో ఫోటో కూడా డౌన్లోడ్ చేయాలి, అది అప్లోడ్ చేయాలి. అలాగే మీరు స్టడీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీరు ముందుగానే మీ మొబైల్లో సేవ్ చేసుకొని ఉంచుకోండి. <4 MB జేపీజీలో మీరు గూగుల్లోన ప్రిపేర్ చేసుకొని ముందు సేవ్ చేసుకుంటే తర్వాత లాస్ట్లో ఇలా అప్లోడ్ చేసేసి సబ్మిట్ పై క్లిక్ చేసేస్తే మీకు అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది, అంటే కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత దీన్ని మీరు ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళి ప్రింట్ అప్లికేషన్పై క్లిక్ చేస్తే మీకు ప్రింట్ అయితే వస్తుంది. అది మీరు జాగ్రత్తగా జెరాక్స్ తీసుకొని ఉంచుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఈ ప్రింట్ కూడా తీసుకువెళ్ళాలి, అప్లికేషన్ ఫామ్ ప్రింట్. అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళు అయితే పిహెచ్ఓ కానీ స్పోర్ట్స్ కానీ క్యాబ్ కానీ ఎన్సీసీ వాళ్ళు అయితే ఇవన్నీ కూడా ప్రింట్అవుట్ తీసి వాళ్ళు పంపించాలి. ఒక అడ్రస్ ఇస్తారు కదా, దానికి నేను తర్వాత వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇక్కడ నేను పిహెచ్ కేటగిరీకి సంబంధించి నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా, పిహెచ్కి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఒకవేళ మీరు ఎన్సీసీ సెలెక్ట్ చేశారనుకోండి ఎన్సీసీ కూడా అప్లోడ్ చేయాలి. ఒకవేళ క్యాప్ వాళ్ళు అయితే క్యాప్ సర్టిఫికేట్ కూడా వీటితో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే అప్లై చేయండి. సో మ్యాక్సిమం మీరు నెట్ సెంటర్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. మొబైల్లో అయితే ఒక్కొక్కసారి పేమెంట్ అనేది అవ్వకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.